జై హనుమాన్. జై జై హనుమాన్. వీర హనుమాన్. భక్త హనుమాన్. హనుమంతుని నామస్మరణం సర్వపాపహరణం. బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాకారం రామదూతం నమామ్యహం. హనుమానంజనాసుత వాయుపుత్రో మహాబలః రామేష్టః పింగాక్షో మృతవిక్రమ ఉదదిక్కబన సౌ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చతుర్గీవశదర్భ. ద్వాదశ నామాని కపింతస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఈ యొక్క మంత్రాన్ని పదే పదే స్మరిస్తున్నందువల్ల మానవ జీవితంలో ఎన్నో విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కి వారి జీవితం ఆనందదాయకంగా ఎంతో సంతోషకరంగా సాగిపోతూ ఉంటుంది. ఎక్కడైనా సరే రామనామ భజన జరుగుతున్న సందర్భాన్ని మీరు గమనిస్తే రామ రామ సీతారామ రామ సీతారామ రామ రామ సీతారామ ఇలాంటి రామ భజన గానం జరుగుతున్నప్పుడు మీరు గమనిస్తే హనుమ ఏదో ఒక వ్యక్తి రూపంలో వచ్చేసి చాలా శ్రద్ధగా ఈ యొక్క గానాన్ని, ఈ యొక్క రామ భజనను శ్రద్ధగా వింటూ ఉన్నటువంటి సందర్భాలు ఎన్నో మనం చూసాం. మీకు ప్రదర్శన జరుగుతున్నప్పుడు మీకు నిదర్శనం ఎలాగంటే, కార్యక్రమం జరుగుతున్నప్పుడు కాకుండా మధ్యలో వచ్చేసి చివరి వరకు భజన అయిపోయి చివరి వరకు కూర్చొని విని చివరగా వెళ్ళిపోతున్న వాడే భక్త హనుమంతుని రూపంగా మనం భావించాలి. మీకు ఎప్పుడైనా ఇట్లాంటి దృశ్యాలు కనపడితే అంటే చివరి వరకు భక్తుడు రామనామ జపం దగ్గర ఉన్నాడంటే ఆయనే హనుమగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇది అందరూ హనుమ భక్తులు వీర హనుమంతుడు భక్తులు చెప్తున్న నిజాలు ఇవి. జై హనుమాన్. జై జై హనుమాన్. భక్త హనుమాన్.